నా పేరు నవీన్ యాదవ్. నేను తెలంగాణ ఉద్యమకారుని. నిన్న బాలక సుమన్ అన్న మాట్లాడినటువంటి మాటలకు ఒకంత బాధపడుతూ, ఒకంత తెలంగాణ ఉద్యమంలో మా తోటి సహచరుడే బాలక సుమన్ అన్న. సుమన్ అన్న ఒక 170 కేసులు నా మీద ఉంటాయి, సుమన్ అన్న మీద ఒక 10 కేసులు ఎక్కువ ఉంటాయి. కొన్ని ఘటనల్లో ఆయన A1గా ఉన్నాడు, కొన్ని ఘటనల్లో నేను A1గా ఉన్నాను. చెర్లపల్లి జైల్లో ఉన్నటువంటి సందర్భంలో మీకు ఒక ఘటన గుర్తు చేస్తా. చెర్లపల్లి జైల్లో అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు, సవితా ఇంద్రారెడ్డి గారు హోమ్ మినిస్టర్గా ఉన్నారు. మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ చేసిన క్రమంలో ఒక 7 పోలీస్ స్టేషన్ చెప్పి నన్ను కొట్టినారు. ఒక ఏసీపీకి నాకు జరిగిన దాంట్లో ఒక 7 పోలీస్ స్టేషన్లు తిప్పి తాటికి రెక్కించి నన్ను ప్రెస్ మీట్ పెడితే తప్ప చెర్లపల్లి జైల్లో ప్రొడ్యూస్ చేయలేని పరిస్థితి. అప్పటికే బాలక సుమన్ జైల్లో ఉన్నాడు. ఆయనతో పాటు ఆయన నాకంటే 3 రోజుల ముందు అరెస్ట్ అయిన, తర్వాత నేను అరెస్ట్ అయిన క్రమంలో ఉద్యమం జరుగుతూ ఉన్నది. కిరణ్ కుమార్ రెడ్డి ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో తన చేతికి తీసుకునేలాగా వ్యవహరించిండు. అప్పుడు మేము నెలలు గడుస్తున్నాయి, మాకు ఎవరు బెయిల్ పెట్టలేని పరిస్థితులు ఉన్నాం, మమ్మల్ని పట్టించుకోలేని పరిస్థితులు ఉన్నాం. మా తోటి విద్యార్థులు ఒక 10 మందితో సహా మేము చెర్లపల్లి జైల్లోనూ మగ్గుతున్నాం, నకనకలాడుతున్నాం. మాకు బువ్వ సరిగ్గా లేదు, ఎవరు కూడా మాకు బెయిల్ పెట్టలేని పరిస్థితులు ఉన్నారు. అయితే సుమన్ అన్న అంటాడు, అక్క వస్తుంది మనకు యాపిల్ పండ్లు ఇస్తుంది, అక్క వస్తుంది మనకు ములకత్ పెడుతుంది, అక్క వస్తుంది మనకు బువ్వ పెడుతుంది, ములకత్ పెడుతుంది. అంటే అక్క రాదు. ఆ కవితక్క ఎన్ని లెటర్లు రాసినా రాదు, ఎంతమందితో చెప్పినా రాదు, ములకత్ పెట్టదు. ఇక అక్క ముచ్చట అయిపోతుంది 15 రోజులు. అన్నొత్తాడు మాకు ములకత్ పెడతాడు, అన్నొత్తాడు బెయిల్ పెడతాడు. అన్న హోటళ్ళల్లో తింటాడు, మోటార్లలో అంటాడు. ఆయనే బిజీగా ఉంటాడు కేటీఆర్. ఆయన మమ్మల్ని చూసిన పరిస్థితి లేడు. ఇక ఇట్లా కుదరాలని మేము నిరాహార దీక్ష చేసినాం. మూత్రం పోతే రక్తం వెళ్ళింది మాకు. నేను సాగు బతుకుల మధ్యన ఉన్నా. అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఈ హైదరాబాద్లో రౌడీలుగా చలమవుతున్నటువంటి కొంతమంది వాళ్ళన్నా మమ్మల్ని మా పైన కనికరించి అంబులెన్స్ పిలిపించి ఉస్మానియా హాస్పిటల్కి తరలించారు. ఆ క్రమంలో ఎవరు మమ్మల్ని చూసిన పరిస్థితి లేదు. ఒక ఈటల రాజేందర్ అన్న ఒక్కడే మాకు బెయిల్ పెట్టిండు. ఈటల రాజేందర్ అన్న ఒక్కడే మాకు పాలు పోసిండు, నీళ్లు పోసిండు, ములకతులు పెట్టిండు. ఏం చేసిన ఈటల రాజేందర్ అనే మాకు ఆ 45 రోజులు మేము జైల్లో నకనకలాడుతుంటే ఆయన సొంత ఆస్తులను మాకు షూరిటీలుగా పెట్టి, ఆయన సొంత ఆస్తులను మాకు జమనత్గా పడి ఆయన కోర్టు చుట్టూ తిరిగి లాయర్లను పురమాయించి మమ్మల్ని బయటికి తీసుకుని వచ్చినటువంటి చరిత్ర ఈటల రాజేందర్ అన్న చరిత్ర. ఈరోజు బాలక సుమన్ నువ్వేం మాట్లాడుతున్నావా? నీకెవడున్నాడే ఆ రోజు గతి? నీకు టీవీఎస్ విక్టర్ కొనిచ్చిందా ఈటల రాజేందర్ అన్న? నీ పెళ్లి చేసిందా ఈటల రాజేందర్ అన్న? నీ ఫస్ట్ బట్టలు కొనిచ్చిందా ఈటల రాజేందర్ అన్న? నీకు టీఆర్ఎస్పీ ప్రెసిడెంట్ ఇవ్వట్లేరు, నీకు దుబాయ్ పాస్పోర్ట్ రెడీ చేసుకున్నావు నువ్వు. నిన్ను వాడుకొని వదిలేస్తున్నారు. దుబాయ్ పాస్పోర్ట్ రెడీ ఉన్నది. నేను కూడా మీ తమ్ముడు పవన్ తోటి మీ అయ్యా అందరు కూడా అక్కడనే పని చేస్తున్నావు, నువ్వు కూడా పని చేసుకొని బతా అని పోతున్నావు. ఆ క్రమంలో కదా నేను ఈటల రాజేందర్ ప్రెసిడెంట్ చేయాలి అని చెప్పింది. నువ్వు అంబర్పేట పోలీస్ స్టేషన్లో మగ్గుతున్నప్పుడు ఎవరు వచ్చింది నీ కాడికి? నీ కవితకు వచ్చిందా? నీ నీ కేసీఆర్ వచ్చిందా? నీ కేటీఆర్ వచ్చిందా? ఒక్కడే ఈటల రాజేందర్ అంబర్పేట పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తీసుకొచ్చిండు. నిన్ను చూసినోడు ఎవరు లేడు, నిన్ను దగ్గర రానిచ్చినోడు ఎవరు లేడు. అయ్యో మా దళిత బిడ్డ కదా, మా తమ్ముడు కదా, నా సొంటుడే కదా అని బోయబెట్టి పెంచుకున్నాడు. పాముకు పాలు వేసి పెంచిండు. ఈరోజు నువ్వు విషం కక్కుతున్నావు. ఏముందా నీ చరిత్ర? ఏముందా నీ సిద్ధాంతం? ఇలా మాట్లాడుతున్నావు ఎవరు ఈటల రాజేందర్కి టచ్ లేరని. మానవత్వం ఉన్న ప్రతి మనిషి, ఉద్యమంలో ఉన్న ప్రతి మనిషి ఈటల రాజేందర్ అన్నకు టచ్లో ఉన్నాడు. జై తెలంగాణ అన్న ప్రతి మనిషి ఈటల రాజేందర్ టచ్లో ఉన్నాడు. నీకు
టీఆర్ఎస్ ఇన్ఛార్జిగా ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి నువ్వు ఉస్మాన్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ ఉన్నావు. ఇలా ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్న టీఆర్ఎస్ వాళ్ళు నీకు టచ్లో ఉన్నారా? ఇలా టీఆర్ఎస్ ప్రెసిడెంట్ నీకు టచ్లో ఉన్నారా? ఎవరు టచ్లో ఉన్నారు నీకు? ఎవరు టచ్ లేరు. ఇలా ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్న ఏ ఒక్క ఉద్యమకారుడు నీకు టచ్ లేరు. ఒక్క ఉద్యమకారుడు వచ్చినా కానీ నువ్వు వాళ్ళకి ముఖం చూపించుకోవడానికి నీ ముఖం తేలిపోతూ ఉన్నది. నీ పార్టీ ఏ పార్టీ సిద్ధాంతమే అనేది? అమరవీరుల లక్ష్య సాధన నీ పార్టీ సిద్ధాంతం. ఇవాళ ఉన్న అమరవీరుల లక్ష్యం ఏంది? నీళ్లు, నిధులు, ఉద్యోగాలు. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినవే నువ్వు? ఎంతమంది ఉద్యోగాల కోసం కొట్లాడినావు? నువ్వేదో పొడిచిన వాడిని నువ్వు మాట్లాడకు. ఇవాళ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీలో తన్నీరు ఆర్ రాజేంద్రన్న, తన్నీరు రాజేంద్రన్న సమూహం బయటకు వచ్చింది. తన్నీరు సమూహం అలిక్కున్నది. నీ పార్టీ కూలిపోయింది. నీ పార్టీకి సిద్ధాంతం లేదు. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అంటేనే తన్నీరు రాజేంద్రన్న సమూహం, రాజేంద్రన్న బయటకు వచ్చిండు. తన్నీరు అలుగుతా ఉన్నాడు. ఇలా నీ తన్నీరు రూపంలోనే నీ పార్టీకి సమాధి కడుతున్నారు. ఆ యస్సు సమాధి, ఆ సమాధిని పూజించుకో రోజు బాలక సుమన్. నువ్వు నీకు పుట్టగతులు లేవు తెలంగాణలో. ఇప్పటికీ చెప్తున్నా, నీ టీఆర్ఎస్ పార్టీ ఏ సిద్ధాంతం అయితే అంటున్నావో ఆ సిద్ధాంతం అమరవీరుల లక్ష్య సాధన. తెలంగాణ విద్యార్థుల రక్తాన్ని చెమటం చేసి తెలంగాణ రాష్ట్రం తీసుకొస్తే నువ్వు ఒక్కనివి ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి పోయిన ఒక బానిసవు బాలక సుమన్. ఈరోజు మా మేడి రమణ రెడీగా ఉన్నాడు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థుల తరపున. నువ్వు రాజీనామా చేయి. నీ తరపున ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులయ్యా మేడి రమణలను నిలబెట్టి గెలిపిస్తాం. దిక్కులేదు, నువ్వు ఓడిపోతావు. ఏం చేయాలనో తోచగా మతిస్థిమితం కోల్పోయి మొట్టమొదటిగా నిన్ను కాపాడే వ్యక్తి, ఇప్పటికైనా నిన్ను కాపాడే వ్యక్తి రాజేంద్ర అన్న. మళ్ళీ గుర్తుపెట్టుకో. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాలక సుమన్ భరించేదిగా లేదుగా. మావోడు అని భరిస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో ఇంతవరకు నువ్వు ఎమ్మెల్యే అయినావు, ఎంపీ అయినావు, ఒక్కరికైనా నోటిఫికేషన్ సరిగ్గా రాలేదు. మా విద్యార్థి నిరుద్యోగులు చనిపోతున్నారంటే మాట్లాడినావా? విద్యార్థి నిరుద్యోగులు రోడ్డు మీద గడ్డాలు పెంచుకొని పెరుగుతున్నారు. వాళ్ళ వయో పరిమితి పెరుగుతుంది. వాళ్ళ జీవితం ఏ విధంగా వాళ్ళ జీవితాన్ని ముందుకు ఏ విధంగా తీసుకుపోవాలో అగమ్య గోచరంలో ఉన్నప్పుడు నీ కేసీఆర్ భజనే తప్ప నీ బతుక్కు ఏ నుంచి స్టార్ట్ అయినావో ఆ నుంచి చూసుకోలేవా? ఖబర్దార్ బాలక సుమన్, మళ్ళా చెప్తున్నాం, నీ బరిదెగింపు మాటలు బంద్ చేయకపోతే, నీ బరిదెగింపు బల్పు మాటలు బంద్ చేయకపోతే చలో బరిగిస్తాం, నిలబడతాం, రా ఏడికి రమ్మటో చర్చ పెట్టుకుందాం, మాట్లాడుకుందాం. నువ్వుకైతే నీవెంత త్యాగం చేసినావు, మేమంతే త్యాగం చేసినాం. త్యాగం చేసిన దాంట్లో కేసీఆర్ కుటుంబం ఎప్పుడు కూడా మాకు బేళ్లు పెట్టలేదు. మళ్ళీ చిన్న సంఘటన గుర్తు చేసి నేను పూర్తి చేసుకుంటా. పోలీసులు నన్ను కొట్టిన క్రమంలో నేను హాస్పిటల్ పాలైనా లేవలేని పరిస్థితులలో ఉన్నా. లేవలేని పరిస్థితిలో ఉన్న సంగతి బాలక సుమన్కు తెలుసు, కిషోర్కు తెలుసు, అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అందరికీ తెలుసు. మమ్మల్ని అందరూ ఉస్మాన్ యూనివర్సిటీ మా విద్యార్థి నాయకులు అందరూ కలిసి కేటీఆర్ కాడ తీసుకుపోతారు. మేమేమంటామంటే కేటీఆర్ అందరు కలిసి నవీన్ యాదవ్ లేవలేని పరిస్థితుల్లో ఉన్నాడు, నడువు నొప్పులతో బాధపడుతున్నాడు, 2 సంవత్సరాల నుంచి నిద్రకు కూడా కరువై భక్తా ఉన్నాడు, హాస్పిటల్లో చూపి అని చెప్తే కేటీఆర్ నన్ను 3 రోజులు తిప్పించుకుంటాడు. కేటీఆర్ పొద్దున్న 7 గంటలకు పోతే 7 గంటలకు ఆఫీస్కి వచ్చి నీకేమైందా అంటే, నాకు ఏదన్నా గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేపి నేను నిద్రపోలేకపోతున్నా, నా నొప్పులతోటి నేను ఏం చేయలేని పరిస్థితులలో ఆగమైపోతున్నా, నన్ను ఆదుకో అని చెప్పి నేను ఆర్థిస్తే కనీసం నా ముఖం చూడకుండా బాలక సుమన్ కలుపు అని చెప్తే బాలక సుమను తన బలిపైన మాటలతోటి పట్టించుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు. అప్పుడు ఈటల రాజేంద్రన్న నువ్వు తమ్మి నీ పరిస్థితి ఇట్లున్నదట అని ఫోన్ చేసి దగ్గరుండి మాకు ట్రీట్మెంట్ ఇచ్చి ఇవాళ నేను ఇట్లా మాట్లాడుతున్నానంటే, ఈరోజు నేను ఇట్లా కూర్చున్నానంటే అది కేవలం ఈటల రాజేంద్రన్న. నాలాంటి వాళ్ళు, ఉద్యమంలో దెబ్బలు తిన్నవాళ్ళు, ఉద్యమంలో తన జీవితాన్ని మొత్తం పణంగా పెట్టి తమ యవనన్నంత కాలాన్నంతా త్యాగం చేసినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి నాయకుడు ఈటల రాజేంద్రతో టచ్లో ఉన్నాడు. బరి తెగించిన మాటలు మాట్లాడితే, బలిపెక్కిన మాటలు మాట్లాడితే మేము బరిగీసి నిలబడతాం బాలక సుమన్. ఈసారి బద్దలు భాషింగాలైతే కబడతాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి.
అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.